హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త రకం చేపల కూరని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు ఇప్పటి వరకు చాలా రకాల చేపలు తినుంటారు, కానీ ఎప్పుడైనా తంబరట్టల చేపలు తిన్నారా? ఇవైతే ఎక్కువ గోదావరి సైడ్ అయితే దొరుకుతాయి అనమాట. చాలా రేర్గా దొరికే చేపలు ఇవి. చూస్తున్నారు కదా, వీటిని తంబరట్టలు అని పిలుస్తారు. వీటి మేకింగ్ ప్రాసెస్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని క్లీనింగ్ చూడండి ఎలా ఉందో. మనం ఎప్పుడు ఇంట్లో తయారు చేసుకునే రెగ్యులర్ చేపల కూరలాగా అయితే ఉండదు. ఇదంతా ప్రాసెస్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ వీటి చుట్టూ ఉన్న ముక్కలు కట్ చేసుకుని ఇలా వాటర్లో వేసిన తర్వాత ఈ చేపను తీసుకుని ఇలా గచ్చు మీదకి తిరిగేసి దీన్ని మొత్తం తోమాలన్నమాట. దీనికి ఉన్న పొలుసంతా పోవాలి. నేనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చేపల కూర మేకింగ్ అయితే. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దీని పొలుసు మొత్తం పోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకుని వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఇప్పుడు ఒక్కొక్క చేపని తీసుకు చూపిస్తున్న విధంగా అయితే మనం ఇలాగా కత్తిపీటతో ఫస్ట్ వీటి తలకాయలు తీసుకోవాలి. తలకాయ ఇష్టం ఉన్న వాళ్ళైతే తలకాయని ఉంచుకోవచ్చు. ఇలా ఫస్ట్ తీసేసుకున్న తర్వాత వీటిని ఎలాగ పీసెస్ కింద కట్ చేసి మీడియం సైజులో పీసెస్ కింద కట్ చేసిన తర్వాత ఒక దాంట్లోకి వేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి, అలాగే చేపల కూర కాబట్టి కొద్ది కారం ఎక్కువే పడుతుంది. మేమైతే 3 గరిటెల కారం వేసాము. తర్వాత ఇందులో 2 స్పూన్ల కల్లుప్పు అయితే వేసుకోవాలి. కల్లుప్పు లేకపోతే సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు చేతితో కాకుండా ఇలా దాకని అటు ఇటు కలిపితే మొత్తం ఇందులో వేసిన ఉప్పు కారం అంతా ఈ చేప ముక్కలకి బాగా పడుతుంది. ఇలా పట్టిన తర్వాత పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ లవంగాలు వేసుకోండి. తర్వాత ఇందులోనే కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోండి. ఇలా దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత ఇంకా మంచి ఫ్లేవర్ కోసం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోండి. గసగసాలు వేసుకుని ఇందులో కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేయండి. తొక్క తీసినవి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మూతతో మిక్సీ పట్టించేసి పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు ఇందులోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి 2 కలిపి పేస్ట్ కింద తయారు చేసుకోవాలి. స్టవ్ మీద ఒక పెద్ద దాకా పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, అదైతే వేసుకోండి. ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇలా మొత్తం గరిటెతో ఇది పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అయితే పైకి తీరుతుంది. ఇలా తేరిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేసుకోవాలి. మ్యారినేషన్ చేసిన తర్వాత ఒక 10 నుండి 15 నిమిషాలు పక్కకి పెడితే మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని చేప ముక్కలకి బాగా పడుతుంది అనమాట. ఇలా పట్టిన తర్వాత ఈ ముక్కలు ఇందులోకి వేసుకుని ఇందులోకి ఇంకా కారం కావాలంటే కారం వేసుకుని సరిపడా వాటర్ వేసుకోండి. వాటర్ ఎప్పుడైనా సరే మనం ఎన్ని ముక్కలు తీసుకున్నామో ఆ క్వాంటిటీ బట్టి అయితే వేసుకోవాలి. ఇలా ఈ వాటర్ వేసుకున్న తర్వాత స్లోగా ముక్క విరగకుండా ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మొత్తం ఇందులో మళ్ళీ మనం కారం వేసాం కదా, కారం కూడా వాటర్లో బాగా కలుస్తుంది. ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి గరిటెతో మొత్తం ఈ చేప ముక్కల్ని ఒక విరగకుండా ఇలా అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు ఈ దాకపై మూతతో క్లోజ్ చేసి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు అయితే ఈ కూరని ఉడికించాలి. ఇలా కాసేపు ఉడికిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేస్తే ఆయిల్ ఇలా పైకి తేరి బబుల్స్ కింద వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఒక క్లాత్ తీసుకుని దాకా అటు ఇటు కదిపితే మళ్ళీ ఒకసారి ఇందులో ఉన్న ఆయిల్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ బాగా కలుస్తాయి. ఇలాగ కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒకవేళ సాల్ట్ సరిపోతే సరిపడా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మ్యారినేషన్ చేసినప్పుడు సాల్ట్ వేసుకుంటాం కాబట్టి దాన్ని బట్టి చూసుకుని అయితే వేసుకోవాలన్నమాట. మళ్ళీ మనం గరిటె పెట్టకుండా ఇలా క్లాత్ తీసేసుకుని దాకా అటు ఇటు కలిపి ముందుగా మనం మిక్సీలో ఆడిపెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా, ఆ మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి. మనము స్టార్టింగ్ ప్రాసెస్లో మసాలా ఎలా తయారు చేసుకున్నామో అలా చేసుకుంటేనే మనకి కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట, అసలు పచ్చివాసన లేకుండా. ఇప్పుడు ఇలాగ మనం దాకని మళ్ళీ అటు ఇటు కలిపితే ఈ మసాలా పేస్ట్ అంతా బాగా కలుస్తుంది. ఒకవేళ కలవకపోతే ఒకసారి గరిటెతో స్లోగా కలుపుకోండి, ముక్కలు విరగకుండా. ఉడికే స్టేజ్లో ముక్కలు ఇరిగిపోతాయి అనమాట మనం గరిటెతో ఎక్కువసేపు కలిపితే. అందుకని చెప్పేసి ఇలా క్లాత్తో కలపాలి. తర్వాత మూతతో క్లోజ్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు కూరనైతే ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకోవాలన్నమాట. వాళ్ళు సరిగ్గా ఉడికినేలా చూసుకుని, లేకపోతే మనకి ఇంగ్రీడియంట్స్ ఏమైనా కలవకపోతే మళ్ళీ ఒకసారి క్లాత్ వేసుకుని దాకా అటు ఇటు కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనకి బాగా దగ్గరికి అయితే వచ్చేస్తుంది అనమాట మన గ్రేవీ అంతని. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మనం తీసేసుకోవాలి. అలా తీసుకుని ఒకసారి స్లోగా ముక్క విరగకుండా ఈ గ్రేవీని అంతా అటు ఇటు కలిపితే ఆయిల్ అంతా బాగా మనకి తేరుతుంది. ఇలా తేరిన తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వేడి వేడి కూరని ఒక బౌల్లోకి తీసుకుని రైస్లో కలుపు తిన్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు ఎప్పుడైనా తంబరట్టల కూర తిన్నారో తింటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా ఫుడ్ రెసిపీస్ అయితే ఉన్నాయి, ఇంకా చూడకపోతే చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్.